వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఓవరాల్గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో విద్యాలయాలు కాస్త ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం స్టూడెంట్సే టార్గెట్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ కానివ్వండి, లేకపోతే గంజాయి బ్యాచ్ కానీ వాటిని వాళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న ఫలితాలు మాత్రం పెద్దగా కనిపించలేదు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇది గమ్మత్తు నగరంగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక డ్రగ్ పట్టుబడినట్టుగానే, లేకపోతే ఎవరో సేవిస్తూ తద్వారా వచ్చిన పర్యవసానాలని మనము రిపోర్ట్ చేసే పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే స్కూల్ పిల్లల్ని టార్గెట్గా చేసుకుంటూ గంజాయి పొడితో చాక్లెట్లు, బిస్కెట్లు, జ్యూస్లని తయారు చేసి మరీ అమ్ముతున్నారు. అందులోనూ ముఖ్యంగా ఏవైతే స్కూల్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో వాటిని అమ్మే ప్రయత్నం చేయడం అన్నది ఒకవైపు ఉంటే, మరోవైపు స్టూడెంట్స్ని మత్తుకు బానిసలుగా చేసి కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల్లో గంజాయి తీసుకుంటూ అలాగే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన స్టూడెంట్స్ సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. దీనికి తోడు కార్పొరేట్ కళాశాలలు కూడా వీటికి మినహాయింపు కాదు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీటికి మించి మరొక కీలకమైన అంశము, పబ్బులు, బార్లలో చాలా ప్లేసెస్లో లేదా కొన్ని ప్లేసెస్లో ఈ మత్తు పదార్థాల కోసమే స్పెషల్ కౌంటర్లు మరీ తెలిసారు. అక్కడ కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని వాటిని సరఫరా చేసే పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. వీటన్నిటికీ మించి ఇవాళ మనం చూసుకుంటే రేవ్ పార్టీలు అన్నది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అక్కడ డ్రగ్స్ కన్జంప్షన్ అన్నది కనిపించి పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు, డ్రగ్స్ని సరఫరా చేసేవాళ్ళు, డ్రగ్స్ని తయారు చేసేవాళ్ళు అందరూ హైదరాబాద్ బేస్డ్గానే కనిపిస్తుండడం కూడా ఒకంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఉడ్తా పంజాబ్ అంటూ ఆ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎలా మారింది, తద్వారా అక్కడ యువత ఎలా పాడైపోయారన్న విషయంపైన మనం సినిమాలు కూడా చూసాము. ఇప్పుడు అదే తరహాలో ఉడ్తా తెలంగాణ అనాలా లేకపోతే ఉడ్తా హైదరాబాద్ అనాలో కానీ దాదాపుగా అదే స్థాయిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని ఇవాళ బీఆర్కే న్యూస్ గుర్తించింది. కాబట్టి స్పెసిఫిక్గా ఇవాళ ఈ డిబేట్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, పిల్లలను మత్తుకు బానిసలు కాకుండా చేయాలన్నా, ఒకవేళ ఎవరైనా తెలియకుండా దాన్ని ఇన్ఫ్లుయెన్స్లోకి ఇప్పటికే వెళ్ళిపోయినా వాటిని గుర్తించడం ఎలా, గుర్తించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తును ఎలా మనం తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు ఇప్పటికే స్పిరిచువల్ సైకాలజిస్ట్ హరికుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు రెడ్డన్న గారు, అంటే సీనియర్ పోలీస్ అధికారి, ఇప్పటికే రిటైర్ అయ్యారు. తను కూడా ఈ రిలేటెడ్ ఇష్యూస్ మీద బాగా పనిచేశారు కాబట్టి ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా హరికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. హరికుమార్ గారు, ఎస్ సార్, మనం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు అవుతున్న వాళ్ళు, లేదా తెలుసో తెలియకో ఒకసారి డ్రగ్స్ కన్సంప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లోంచి బయటపడడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య మనకి రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. మొదటగా ఫస్ట్ ఎవరైనా సరే కావాలనే డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయం పైన ఫస్ట్ మనం చర్చిద్దాము. కావాలనే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళు అలాంటి అలవాట్లకు ఎందుకు ముందుకెళ్తున్నారు, వాటిని అలవాటుని మానుకోలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఎస్ సార్, జీవితంలో క్లారిటీ అనేటువంటిది ఎక్కడైతే ఉండదో, కన్ఫ్యూజన్ అనేటువంటిది సింగిల్ పేరెంట్ వల్ల కావచ్చు, వారికి కలిగినటువంటి ట్రామా, జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఫెయిల్యూర్స్ ను ఎదుర్కోలేనటువంటి మనస్తత్వం, అంటే ఎప్పుడు జీవితాన్ని సింపుల్ గా సాదాగా చూసేటువంటిది కాకుండా ఎక్కడైనా క్లిష్టతరంగా అనిపిస్తే తాము ఒంటరి అనేటువంటి భావన, ఇన్సెక్యూర్ గా ఉన్నటువంటి ఈ తలంపులు ఏం చేస్తాయంటే, అందుబాటులో వ్యక్తులు లేకపోతే తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, ఒక మంచి పుస్తకం కానీ ఇవి లేనప్పుడు ఏమనిపిస్తుందంటే ఏదో ఒకటి ఆసరా తీసుకోవాలనిపిస్తుంది. రహదారి కాకుండా అడ్డదారిలోనే వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు, అంటే ఈజీగా పాస్ అవ్వాలి, ఈజీగా డబ్బులు రావాలి, దేన్నైనా కూడా ఇతరులను తొక్కితేనే మన మనుగడ, ఇటువంటి పెంపకం మూలాన వారి యొక్క పరిచయమైనటువంటి జీవితాన్ని అలా చూసేటువంటి వారు ఏం చేస్తారంటే ఏదో ఒక దాంతో తమను నింపుకుంటారు అన్నట్టు. ముఖ్యంగా ఈజీగా అనిపించేటువంటిది చెడు అలవాట్లు అన్ని కూడా అలానే ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ మనకు మాదక ద్రవ్యాలు అనేటువంటివి, డ్రగ్స్ అనేటువంటివి ఈజీగా మనకు అందుబాటులోకి వస్తున్న తరుణంలో హైదరాబాద్ లోనే ఎందుకు ఇది ప్రబలుతున్నాయంటే, సిటీ కల్చర్ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకు. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సరఫరా చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఈజీగా డబ్బుంటే చాలు, లేకపోతే ఈ డబ్బు రావడానికి దొంగతనాలు కావచ్చు, అడ్డదారు తొక్కేటువంటి
ఆ మనస్తత్వం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే అయితే ఈ ఒక మత్తు మత్తులో అన్నది అంటే నిజంగానే మత్తు అంటే అన్నది బాహ్యంగా మనిషిని ఉన్నటువంటి వారితో రావడం అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ. రైట్. ఈజీ మనము కష్టపడాలి లేకపోతే సాధించాలి అనేటువంటిది కాకుండా ఈజీగా తప్పుకోవాలి. ఫ్లైట్ ఐడియాస్ ఉంటాయి. ఎస్. ఫేసింగ్ ద సిచ్యువేషన్ అనేటువంటిది లేని తరుణంలో అది తల్లిదండ్రుల సూపర్విజన్ లేకపోవచ్చు, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ దీస్ డ్రగ్స్ వెరీ Yes. కామన్లీ ఉంటే రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది. ఎలా అయితే మనము జొమాటోలో కావచ్చు, స్విగ్గీలో కానీ ఎలా ఆర్డర్ చేస్తామో ఇలా రావడం చేత ఏమవుతుందంటే త్వరగా ఈజీగా సొల్యూషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ అది చేసుకునేటువంటి మర్చిపోయే నేపథ్యం క్రమంలో కాకుండా మొదటగా మద్యం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అది మత్తు పదార్థాల దాకా వెళ్తుందంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి రెడ్డన్న గారి దగ్గరికి వెళ్దాం. రెడ్డన్న గారు చెప్పండి. సరే, ఇవాళ మనం చూస్తున్నామంటే Hello. ఇక్కడ అవసరం అన్నది ఒకటి, అందుబాటులో ఉండే పరిస్థితి ఒకటి. ఈ రెండు విషయాల్ని మనము బేరీజ్ వేసుకొని చూసినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో నిజంగానే అందుబాటులోకి ఈజీగా డ్రగ్స్ వచ్చేస్తున్నాయి అన్నది ఒకటి ఉంది. రెండోది ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, గంజాయి అన్నది మాత్రం చాలా విరివిగా దొరికేస్తుంది. అది ఆల్మోస్ట్ అంటే మనకు నార్మల్గా ఇప్పుడు వైన్ షాప్లో ఎట్లయితే దొరుకుతుందో ఆ తరహాలో గంజాయి అవైలబిలిటీ వచ్చేసింది. దానివల్ల కూడా ప్రజలు అంటే ఎవరైతే యువత ఉన్నారో దానికి బానిసలు అవుతున్నారో మనకు అర్థమవుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలోనే దీని వినియోగం పెరగడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఈ కర్ణుడి కారణాలు ఎన్నో. ఈ డ్రగ్స్ మహమ్మారి పిల్లల్లోకి చొచ్చుకుపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం. ఎంతసేపు పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి కంఫర్ట్స్ ఇవ్వాలి, మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేయాలనేటువంటి ధోరణిలోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పెంచుతున్నారో ఈ స్కూల్ నుంచి రాగానే ఒక 15 నిమిషాలు గడిపే పరిస్థితి లేదు. ఒకళ్ళు తాళాలు అక్కడ గూట్లో పెట్టి తాళం తీసుకొని లోపలికి వెళ్ళి చూసుకోమంటారు. ఇంకోళ్ళు అసలు స్కూల్కి వెళ్తే వాడి స్నేహితులు ఎవరు, వాడు స్కూళ్ళల్లో కరెక్ట్గా స్కూల్కి పోతున్నారా, ఎవరితో తిరుగుతున్నాడు అనే భావన తల్లిదండ్రుల్లో లేదు. వాటితో ఒక 2 అవర్స్ స్కూల్ నుంచి రాగానే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా దీని నుంచి కొంతవరకు పిల్లల్ని కట్టడి చేయవచ్చు. అదేవిధంగా వాడు స్కూల్ నుంచి వస్తానే ఏ విధంగా ఉన్నాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడు స్కూల్ బుక్స్ తీసుకొని ఒకసారి చూస్తే తెలుస్తుంది. అది చేయటంలా తల్లిదండ్రులు. ఎంతసేపు మంచి స్కూల్లో చేర్చాలన్నా, మంచి కాలేజీలో చేర్చాలన్నా, మంచి బ్యాగ్ ఇవ్వా, మంచి ఎయిర్ కండిషన్ కార్లో పంపిస్తున్నామా, ఎయిర్ కండిషన్ బిల్డింగ్లో వాడు చదువుకుంటున్నాడే చూస్తున్నారు తప్ప వాడి స్నేహితులు ఎవరు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నీ స్నేహితుల గురించి తెలుసుకుంటే చాలు. అది ఏది జరగడంలా. వాళ్ళ స్నేహితులు ఎవరితో తిరుగుతున్నాడు, వీడు కాలేజీకి పోతున్నాడా, స్కూల్ ఎవరు కొడుతున్నాడా, నెలలో 2 సార్లు కాలేజీకో స్కూల్కో పోయి మా వాడు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏం చదువుతున్నాడు, వాళ్ళ క్లాస్ టీచర్ ఏమి, ఇవేమీ పట్టించుకోవటంలా. దానివల్ల వీళ్ళకి డ్రగ్స్ మహమ్మారికి పడడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే స్నేహితులే ఈ డ్రగ్లు చిల్డ్రన్ ఎవరైతే మొదలు పెడుతున్నారో, నేను ఐ థింక్ దాదాపు చాలా మందిని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు చూస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడం, అదేవిధంగా స్కూళ్ళల్లో కాలేజీల్లో దాని గురించి పట్టించుకోవడం. ఎంతసేపు ఎడ్యుకేషన్లోనే 98 99 ఇదే చూస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళని చూస్తున్నారు. అదే వాడు కాలేజీలో స్కూళ్ళల్లో కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడా, నిద్రపోతున్నాడా, తూగుతున్నాడా, వాడు పాఠం వింటున్నాడా అని చెప్పటం లేదు. అది చూడటం లేదు. పిల్లలకి మాస్టర్లకి గ్యాప్ చాలా పెరిగిపోయింది. ఎంతసేపు మార్కుల గురించే ఆలోచిస్తున్నారు తప్ప వాడితో స్నేహంగా కూర్చొని మాట్లాడి, ఏరా బాబు ఇవాళ ఆఫ్టర్నూన్ అట్ట పడుకున్నావు, నీకు ఆరోగ్యం బాగాలేదా అనే విషయాన్ని కొంచెం దగ్గర తీసుకొని మాట్లాడు. అవును, దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఆ బట్టి పట్టే పద్ధతో లేకపోతే కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ స్కూల్ అని మనం కొన్ని పేర్లు చెప్తున్నామో అక్కడ అఫోర్డబిలిటీ ఉండడం కూడా ఈ పెడ్లర్లకు కానివ్వండి లేకపోతే ఇలాంటి వాటిని అదే వాళ్ళకి అది హాట్ స్పాట్స్ గా మారుతుంది. ఇంకోటి ఏమంటే పిల్లలకి ఎడ్యుకేషనల్, నేను చాలా 13-14 సంవత్సరాలుగా చెప్తున్నా, దీనిపైన ఒక నోటు కూడా అప్పుడెప్పుడు నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసినప్పుడు దీనిపైన ఒక నోటు కూడా పెట్టాం. అయ్యా స్కూళ్ళల్లో కాలేజీల్లో దీని గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఆ 2 మార్కులు 5 మార్కుల కోసం మనం చదివితే వాడికి దీని దుష్ప్రభావం జీవితం పైన ఏ విధంగా ఉంటుందనే తెలుస్తుంది. అది జరగటమే లేదు. అదే కాకుండా ప్రభుత్వాలు తప్పుదనం ఉంది,
ప్రభుత్వాలు కూడా దీని Yes, గురించి ప్రభుత్వాల మీద కూడా మనం ఇప్పుడు ఒకసారి ఎయిడ్స్ డిస్కస్ గురించి ఏ చేద్దాం. విధంగా ఎందుకంటే పెట్టారో- ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏం చేస్తున్న విషయంపై డిస్కస్ చేసే ముందు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ నాయకులు విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ గారు, ఇవాళ మనం చూస్తామండి, ఎందుకంటే ఇక్కడ చాలా రెండు రకాల విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకటి, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోకస్ ఎంతసేపు ఉన్నా వీళ్ళ చదువుల మీద లేకపోతే వీళ్ళ మార్కుల మీద ఉంటుంది. అందులో భాగంగా ఏమవుతుందంటే రోజులో దాదాపుగా మనం చూస్తే ఉదయం 7:30-8 గంటలకు స్కూల్కి వెళ్ళిన పిల్లలు తర్వాత సాయంత్రం 7:30-8 దాకా స్కూల్ నుంచి ఇంటికి రావట్లేదు. ఆ తర్వాత ఆ పేరెంట్స్తో గడిపే సమయం అన్నది బాగా తగ్గిపోతుంది. అటు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలకు మించి పెద్ద అంటే 24 గంటల్లో 3-4 గంటలకు మించి మనకు ఎక్కువ గడిపే సమయం అవకాశం లేకుండా అయిపోయిన నేపథ్యం మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడ్డా సరే లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్న విషయాన్ని పేరెంట్స్ గుర్తించకపోవడానికి అది కూడా ఒక కారణంగా అనిపిస్తుంది. మీరేమంటారు? మీరు చెప్పినట్లు అసలు ఏంటి దీనికి గల కారణాలు, అసలు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటన్నారు. నేను 2 years బ్యాక్ ఒక మ్యాగజైన్కి, మంత్లీ మ్యాగజైన్కి ఒక కవిత, ఇది సందర్భోచితంగా ఉంటుందని డ్రగ్స్ అనే పేరుతో నేను ఇది చేశాను. డ్రగ్స్ ఒకసారి వినిపించండి. పరుగులు తీసే కాలాన్ని గుప్పిట పట్టలేని నిరాశ వారిది, కాలం కంటే ముందుండాలనే తీరని తాపత్రయం వారిది, ఎంతకీ అంతుబట్టని ఆగామి కాలాన్ని గూర్చి నిరంతర అంతర్మథనంతో సతమతమయ్యే నిర్వేదం వారిది, నడివేసవి మరీచిగ్గా తరలిపోయే గ్రీష్మం వారిది, బంధాలు భ్రమలుగా బాధ్యతలు బంధనాలుగా లక్ష్యం అలక్ష్యమైన నిర్లక్ష్యలోకం వారిది. అందుకే వారిలో అంత నిరాసక్తత, నిర్లిప్తత, ఏ పైనానికైనా హద్దులుంటాయనే ఇంగితం ఎరిగిన నైజం వారిది, ఆలోచనలు ఓటచలమై అలౌకిక ఊహల విహారమై ఊరేగుతుంటే వారించుకోలేని నిస్సహాయ ఏకాంతం వారిది, కాలాన్ని వర్తమానాన్ని గ్రహించలేని అంధత్వంలో, మాదక ద్రవ్యాల సేవనంలో, తమను తాము మర్చే ఉన్మత్త క్షణాల నిస్పృహలో తమ శక్తిని యుక్తిని నిష్ఫలం చేస్తూ కన్నవారికి కళ్ళలోకానికి స్వస్తి చెప్తున్నారు. శాసనోల్లంఘన చేస్తూ నేరస్తులవుతున్నారు. డ్రగ్స్ కలవరింతలో నిస్సంగులై చక్రభ్రమణంలో వక్రగమనంతో వ్యసనం ముదిరి అర్ధాంతరంగా నిహతులవుతున్నారు. ఇది ఆ కవిత సారాంశం. మరి ఆనాటి దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు, పద్మనాభరావు గారు, వారితో నాకు పరిచయం లేదు. నా ఫోన్ నెంబర్ చూసి ఆయన ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఈ కవితని ఆయన చాలా ప్రశంసించారు. మరి అందుకే ఈరోజు డ్రగ్స్ మీద అనగానే నేను ఈ కవితను వినిపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మొదటగా ఈ కవితతో నేను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు 1985లో భారత ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాలని అరికట్టి నియంత్రించాలనే ఉద్దేశంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ పోతే సైకోట్రాఫికల్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ పెట్టడం జరిగింది 1985లోనే. అప్పటికి ఇంత విజృంభణ లేదు అప్పట్లో. కానీ నిన్న మొన్నటి వరకు ఎక్కువగా మనం మాదక ద్రవ్యాలంటే ఓపియము ఇతరత్ర ఈ మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో వస్తుండేవి. ఇటీవల 4-5 సంవత్సరాలుగా టూ మచ్గా ఈ స్వైర్య వ్యవహారం చేస్తామని మాదక ద్రవ్యాలు. ఇందుకు ఏ ఒక్కరిని నిందించేదానికంటే ప్రపంచవ్యాప్తంగా పాలకులు, ఉద్యోగులు, ఇందుకు మేధావులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వీరు సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ పోకడలు ఉండేవి కాదు, ఈ దుష్పరిణామాలు జరిగేవి కాదు. ఈరోజు మనకి మొత్తం గంజాయి పెద్ద ఎత్తున, గంజాయి యాక్చువల్గా ఏంటంటే పాత రోజుల్లో కానీ ఇప్పటికీ మెడిసినల్ యూజ్గా దాన్ని కొంత ఉపయోగిస్తారు, మెడిసినల్ యూజ్గా. అయితే అది పరిమిత మోతాదులోనే ఉపయోగించాలి. అయితే అది మెడిసినల్ అవసరాలు తర్వాత యూత్ పూర్తిగా ఈ ఇంతకుముందు కవితలో నేను పేర్కొన్నట్టు ఏదో వాళ్ళకి పరిసరాల ప్రభావం కావచ్చు, సహవాస దోషాలు కావచ్చు, లేకపోతే సున్నిత హృదయాలు కావచ్చు, మొత్తానికి సమస్యల వలయంలో చిక్కుపడి మనశ్శాంతి లేకపోవడం కావచ్చు, సరిగా నిద్ర పట్టకపోవచ్చు, లేకపోతే విలాసవంతమైన జీవితం కోరుతూ మంచి వయసులో ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి వాళ్ళు స్నేహితులతో కలిసి అదొక సరదా కావచ్చు. ఇలా కారణాలు ఏవైనా వాళ్ళు ఒకవేళ సంపన్నుల పిల్లలు కావచ్చు,
ఎక్కువగా సంపన్నుల పిల్లలే కాకుండా ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కాకుండా ఇదంతా ఈరోజు yes, పేదలు అన్ని కూడా classes లోకి వెళ్ళిపోయింది. మొత్తం అన్ని తరగతుల ప్రజల్లో ఈ వాడకం చూస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్ నుంచే 5వ తరగతి 6వ తరగతి నుంచే ప్రారంభమవుతున్న అయితే పరిస్థితులు మీ మనం విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే అవును. ఆ మార్పులు అనేది ఈజీగా గమనించగలిగే అవకాశం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కానీ, బట్ వాళ్ళతో గడిపే సమయం తగ్గుతూ ఉండడం కూడా దీనికి ఏమైనా కారణంగా మనం చూడొచ్చు అంటారా? ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణ, వాళ్ళు ఇంటి దగ్గర ముస్తాబు చేసి అందరూ ఎక్కువగా కాన్వెంట్ స్టడీస్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలలు అన్ని రాష్ట్రాల్లో మూతపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ కాన్వెంట్స్కి పంపించే పరిస్థితుల్లో ప్రైవేట్ కాన్వెంట్స్లో ముఖ్యంగా ఆ కాన్వెంట్ యాజమాన్యం పూర్తి శ్రద్ధ వహించాలా, ఎస్, కాన్వెంట్ యాజమాన్యం. నెంబర్ 2, ఈ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థుల్లో ఈ అలవాటు తక్కువగా కనిపిస్తుంది నా పరిశీలనలో. అవును అవును. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ముస్తాబు చేసి ప్రైవేట్ కాన్వెంట్లు పిల్లల్ని పంపించి చేతులు దులుపుకోవడం మన పని అయిపోయింది అనుకుంటున్నారు. ఏది ఆ కాన్వెంట్ బస్సో లేకపోతే ఆ రిక్షానో లేకపోతే ఆటో వస్తే అందులో ఎక్కిచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటున్నారు. తర్వాత అక్కడ పరిస్థితులు తెలియదు. తర్వాత సాయంత్రం ఆ వ్యానో ఏదో రిక్షానో ఆటో వచ్చేసి వదిలిపెట్టిపోతుంది. ఈ మధ్యలో ఏం జరిగేది గమనించట్లేదు. ఎస్, అది గమనించాల్సిన అవసరం అనిపిస్తుంది. అయితే హరికుమార్ గారు, ఇక్కడ చాలా కీలకంగా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు అటువైపుగా చూస్తున్నారు జనాలు, అటువైపు వెళ్ళేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనే దాంట్లో ఖచ్చితంగా హై అనే పదం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయంలోనూ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాలనే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే మత్తు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఫస్ట్ సారా నుంచి అటు ఏదో స్టార్ట్ చేశారనుకోండి, అది సరిపోనప్పుడు మత్తు పదార్థాల వైపు వెళ్తున్నారు. అది ఒకటైతే, మరోవైపు జిమ్లో చేసేవాళ్ళు కానివ్వండి, ఆ స్టెరాయిడ్స్ పేరుతో అవి ప్రభావం చూపడం ఆపేసినప్పుడు ఇంకంతకన్నా పైకి వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వినియోగం, ఇంజెక్షన్స్ అవి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ హై అనే పదము సైకాలజీలో ప్రకారం చూసినప్పుడు ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అవుతోంది, దానికోసం చివరికి డ్రగ్స్ వినియోగం దాకా జనాలు ఎందుకు వెళ్తున్నారంటారు? హరికుమార్ గారు. రైట్. రెడ్డన్న గారు, ఇక్కడ వచ్చే సమస్య ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడు ఏంటంటే ఎక్కడైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని వెతుక్కుంటూ జనాలు వెళ్ళేవాళ్ళు, అది మనం రెగ్యులర్గా చూసే మరి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే అంటే పొటెన్షియల్ మార్కెట్ ఉందో పొటెన్షియల్ మార్కెట్ని వెతుక్కుంటూ ఇవాళ డ్రగ్ పెల్లర్స్ అక్కడికి వచ్చేస్తుంది. అందుకు కీలకంగా చూస్తే మాత్రం ఏంటంటే మొదటిది ఈ గంజాయిలతో చాక్లెట్లు చేయడము, లేదా జ్యూసులు తయారు చేయడము, బిస్కెట్లు తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఈ స్కూల్స్ దగ్గర అమ్ముతూ వాటి రేట్లు అంటే రాను వస్తున్న కొద్దీ వాళ్ళు యూస్ చేసి దానికి అడిక్ట్ అయిన కొద్దీ దాని రేట్లు పెంచే ప్రయత్నం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇలాంటి బిజినెస్కి వెళుతున్న క్రమంలో ప్రభుత్వాలకు సంబంధించిన ఆ నిఘా కొరవడింది అన్నది ఒక అనుమానం చాలామందిలో. మీరేమంటారు? ప్రభుత్వాలు 100% కొరబడింది, దాని గురించి వదిలేస్తే. ఎందుకంటే ఒక స్కూల్కి ఒక పోలీస్ స్టేషన్ పెట్టలేము, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒకటి అది దీని పర్యవేక్షణ ఎట్లా ఉండాలంటే యాజమాన్యం, స్కూళ్ళ కాలేజీల యాజమాన్యమే నా స్కూల్ ముందు ఏమేమి అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతారు, ఇట్ ఇస్ వెరీ ఈజీ. వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఫీజులు కట్టారా, కట్టకపోతే మేము జీసీ ఇవ్వము, లేదా ఎగ్జామినేషన్ అప్పుడు మీకు హాల్ టికెట్ ఇవ్వము, ఇదే చూస్తున్నారు తప్ప అయ్యా మన స్కూల్కి వచ్చే స్ట్రెంత్ ఎంత, వాళ్ళల్లో పిల్లలు ఎప్పుడు బయటికి పోతున్నారు, మన స్కూల్ ముందు క్యాంటీన్ ఏంటి, ఆ క్యాంటీన్ వాడు ఏమమ్ముతున్నాడు, స్కూల్కి వచ్చే దారిలో మన బస్సోడు ఎక్కడ నిలబెడతాడు, ఇవేమీ గమనించరు. వాళ్ళకు ఫీజులు కావాలి, లేకపోతే మార్కులు కావాలి, 98, 99 అదే కావాలి. కానీ పిల్లలు భవిష్యత్తులో వాళ్ళకు ఏమేమి పదార్థాలు తింటున్నారు, ఏ విధంగా భవిష్యత్తు ముడిపడి ఉంటుంది, మన స్కూళ్ళకి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పరివర్తన ఏమిటి, అది ఎవరు గమనించటంలా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయిని నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఫాదరు ఏమంటే, సార్ మా వాడు నిన్న రాత్రి మీకు ఫోన్ చేస్తే మీతో చెప్పాను కదా, ఏమయ్యా అంటే మా అబ్బాయి పక్కింటికి కంబైన్డ్ స్టడీస్ కోసం పోయినాడు, అక్కడ నుంచి రాత్రి 3:30కి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీ ఓడు రేవు పార్టీలో తేలినాడు. మరి కంబైన్డ్ స్టడీస్కి పోయినప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం కదా, ఎవరింటికి పోతున్నాడు, ఎంతసేపు ఉంటాడు, ఏం చదువుతున్నాడో, కంబైన్డ్ స్టడీస్ ఎక్కడ, ఎవరింట్లో, వాడే నా తండ్రి వదిలిపెట్టచ్చు కదా. లేకపోతే మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏనాయనా అయ్యో ఇంతసేపు మేల్కొని ఉన్నారు కదరా, టీ ఏమన్నా తాగినారా, అదేం పర్యవేక్షణ లేదు.
వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానే వీడికి అయిపోయింది. సో ఆ విధంగా ఉన్న దాని వల్ల దెర్ ఇస్ నో చెక్. దాంతో ఏమైపోతున్నాయి, ఆ అబ్బాయి అక్కడ పోయినాడు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చివరికి మార్నింగ్ నా దగ్గరికి తీసుకొస్తే ఎట్లా అలవాటు పడ్డావురా దీనికంటే వాడు అంటాడు, మా సీనియరు క్రికెట్ ఆడతాడు, ప్రతి బాల్ 6 కొడతాడు చెప్పన్నా అని 2-3 నెలలు అడుక్కుంటే మళ్ళా హుక్కా సెంటర్కి తీసుకుపోయినాడు. నాకు బలం వచ్చింది, నేను క్రికెట్ బాగా ఆడాలని ఇంట్రెస్ట్, నేను ఇది సేవనానికి అలవాటు పడ్డాను అని. ఆ విధంగా పిల్లల్లో ఉత్సుకత ఉంటుంది, వాళ్ళకి తెలియని వయసు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు. మన అబ్బాయి రేవ్ పార్టీలో చేరడానికి కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం. అదే విధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ అరే మన స్కూల్కి వచ్చినప్పుడు వీళ్ళ బాధ్యత ఏమిటి, వాడి ముఖ్యంగా ఎథిక్స్ మారల్స్ కొరబడడం. ఎథిక్స్ గురించి మేము చదువుకున్న రోజుల్లో ఎథిక్స్ గురించి మారల్స్ గురించి ఓ పీరియడ్ ఉండేది, అదైతే లేదు. ఇంకా డ్రగ్స్ సేవనం గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టమంటే అది లేదు. పోని మనం ముందుగా స్కూళ్ళల్లో కాలేజీలో ప్రార్థన అయిపోయిన తర్వాత మంచి పలుకులని ఏదో చెప్పేవాళ్ళు, ఇవి చేయకూడదు అవి చేయకూడదు, అది ఉంది, అది లేదు. ఎవరన్నా ఈ డ్రగ్స్ స్కూళ్ళల్లో డ్రగ్స్ వినియోగం వల్ల ఏం జరుగుతుంది అని నెలకు ఒకసారి ఒక స్పెషలిస్ట్ హరికుమార్నో నన్నో ఇంకోనో నిన్నో ఎవరినో పిలుచుకుపోయి, నాయన ఈ డ్రగ్స్ ఒక డాక్టర్ని సైకాలజిస్ట్ని ఎవరన్నా పిలుచుకుపోయి, లేకపోతే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసిన ఆఫీసర్లను ఎవరన్నా పిలుచుకుపోయి, అయ్యా ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ విధంగా చెడిపోతారు, మీ జీవితాలు ఈ విధంగా నాశనం అయిపోతుంది, పట్టుబడితే ఈ కేసులు అవుతాయి, ఇన్ని రోజులు జైలు శిక్ష పడుతుందని చెప్పించగలిగితే వాళ్ళల్లో కొంచెం విన్నోళ్ళు ఒక 40% 50% విన్నోళ్ళైనా దీని సేవనానికి దూరంగా ఉంటారు. అదేవిధంగా స్నేహితులు ఎవడన్నా తాగుతానో తీసుకుంటానో ఉంటే వాళ్ళకి నో అని చెప్తారు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, మన పిల్లోడు స్కూల్కి పోయినాడా వచ్చినాడా అని చూస్తున్నాం తప్ప మన పిల్లోడు ఎవరెవరితో స్నేహం చేస్తున్నాడు అనేది లేదు. ఆ స్నేహితులు 10 మందిని 4 శనివారమో ఆదివారమో ఇంట్లో కూర్చోబెట్టి అన్ని బిస్కెట్లు పెట్టి అది ఇది అయిన తర్వాత, అరే బాబు ఏమిట్రా మా వాడు ఎట్ట చదువుతున్నట్టు, అంకుల్ నా మాట చెప్పొద్దు, మీ వాడును ఆ రామకృష్ణ ఇద్దరు కలిపి గంజాయి తాగేదానికి పోతాడని వీడు చెప్తాడు, నా పేరు చెప్తావు. అది జరగటం వల్ల పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అయితే ఒక పాయింట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం, ఎందుకంటే ఎవరైతే గంజాయో లేకపోతే ఇట్లాంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారో వాళ్ళని హీరోలుగా కాకుండా ఎవరైతే వాటిని పట్టిస్తారో లేదా దానికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తారో వాళ్ళని హీరోలుగా మనము చూపించే ప్రయత్నం చేస్తే మేబీ ఈ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో పెరుగుతుంది అనేది ఒకటి చూసుకోవచ్చు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిహేవియర్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటిని పేరెంట్స్ ఎలా గుర్తించాలి, ఆ గుర్తించే క్రమంలో వాళ్ళని మళ్ళీ మామూలు పరుషులుగా మార్చాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే విషయంపై కూడా మనం చర్చిద్దాము. ఒక సామెత వింటూ ఉంటాం, ఏంటంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా నిజంగానే మత్తు పదార్థాలని నివారించాలనే ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ బట్ దాన్ని ఏదో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే వీటిని నివారణ చేయాలి అన్నా, వీటిని అరికట్టాలి అన్నా సరే ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, దీంట్లో ప్రజల్ని ఎలా భాగస్వామ్యం చేయాలి? విజయభాస్కర్ గారు, ఇప్పుడు మనకు సామెతగాడు ఉంది, గంజాయి వనంలో తులసి మొక్కను, తులసి వనంలో గంజాయి మొక్కను. మరి ఇప్పుడు తులసి వనం లాంటి ఈ సమాజంలో ఈ గంజాయి మొక్క అనుకోవాలన్నమాట ఈ వ్యసనాన్ని. అంటే గంజాయి ఒక్కటే కాదు, ఓపియం ఉంది, అంటే నల్ల మందు, చరస్ ఉంది, కొకైన్ ఉంది, మార్ఫిన్ ఉంది, LSD ఉంది, ఇట్లా ఇవి ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలు ఉన్నాయి. ఈ మధ్య గంజాయిని పట్టుకుంటున్నారని మీరు ఇంతకుముందు పేర్కొన్నట్టు చాక్లెట్ల రూపంలో, దాన్ని పౌడర్ రూపంలోనే కాకుండా హాషిష్ ఆయిల్ అనే పేరుతో గంజాయి తయారవుతుంది. గంజాయే హాషిష్ ఆయిల్ అనే పేరుతో ఆయిల్ రూపంలో వస్తుంది. ఇలా మీరు అన్నట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఈ వీళ్ళంతా స్మగ్లర్సు, వీళ్ళు లాభార్జన చేయడానికి అక్రమ సంపాదనకు అలవాటు పడి రకరకాల రూపాల్లో వాటిని సమాజంలో వాటిని చెరవేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ప్రభుత్వాలు తీక్షణమైన దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఏకాగ్రత పెరగాల. అధికారులు నెల జీతాలు తీసుకోవడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి చాలామంది అధికారులు చాలా చోట్ల నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. వాళ్ళకి నెల మామూళ్ళు ఈ వైన్ షాపుల మీద కానీ, లేకపోతే బార్ల మీద కానీ, లేకపోతే ఈ గంజాయి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఇలా ఎక్సైజ్ పరిధిలో ఉండేటటువంటి చాలా విషయాల్లో వాళ్ళకి నెల మామూళ్ళకి అలవాటు పడ్డారు, మద్య మాంసాలకు అలవాటు పడ్డారు, కానుకలకు అలవాటు పడ్డారు అధికారులు. అట్లాగే రాజకీయవేత్తలు దేశభక్తి సేవానిరతితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వాటి జోలికి పోరు. రాజకీయాలంతా కమర్షియల్గా మారినాయి.
కమర్షియల్ పాలిటిక్స్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నామంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఖాళీగా ఉండేవాడు, లేదు ఏం చేస్తున్నామంటే రాజకీయాలు. వాళ్ళకి లక్ష్యం ఎంతో కొంత టైం తీసుకొని వాళ్ళు ఈ నివారణకు సంబంధించి ఏం చేస్తే అదే నివారణకి సంబంధించి ముఖ్యంగా సాగు జరగనీయకుండా చేయాలి. వీటి ఉత్పత్తులు ఏ పంట ద్వారా అయితే ఉత్పత్తి జరుగుతున్నాయో ఆ పంటల్ని ముందు సాగు జరగనీయకుండా అరికట్టడం అనేది ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. రెండోది ఏంటంటే, ఒకవేళ కొన్ని చోట్ల కొన్ని అటవీ ప్రాంతాల్లో డీప్ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ పోడు వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని సాగు చేస్తుంటారు. ఒక్క మా భారతదేశం విషయమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ డీప్ ఫారెస్ట్లో ఐడెంటిఫై కానప్పుడు ఆ పంట సాగు వాటిని అక్రమ రవాణా చేస్తుంటారు. అక్రమ రవాణాన్ని చెక్ పోస్టుల ద్వారా కఠినంగా గుర్తించగలగాల, పట్టుకోగలగాలి. అట్లాగే స్టాక్ పాయింట్స్ ఉంటాయి, వాటికి గోడౌన్స్. ఆ స్టాక్ పాయింట్స్ మీద రైడ్స్, వాటిని ఐడెంటిఫై చేయాలి. అట్లాగే వాటిని చిల్లరగా విక్రయించే వాళ్ళు ఉంటారు, ఆ విక్రయించే వాళ్ళ మీద నిరంతర నిఘా ఉండాలి. చివరికి ఈ 4 స్టెప్పులు పోను 5వ స్టెప్పే వినియోగం. ఈ విద్యార్థులకు చేరినా, చిన్న పిల్లలకి చేరినా, యువకులకు చేరినా, లేకపోతే మధ్య వయస్కులకు చేరినా ఆబాలగోపాలం ఈ డ్రగ్స్కి అలవాటు పడుతుంది. మరి వీటిని కంట్రోల్ చేయాలంటే 5th స్టెప్లో ఉంటారు ఈ వినియోగదారులు. ఈ 4 స్టెప్పుల్లో అంటే పంట ఉత్పత్తి, అక్కడి నుంచి అక్రమ రవాణా, అక్కడి నుంచి స్టాక్ పాయింట్ నుంచి విక్రయదారుల దగ్గర నుంచి వినియోగదారులు. ఇన్ని స్టెప్స్లో దీన్ని పరిగణలో తీసుకొని ముఖ్యంగా ఈ 4 స్టెప్స్ మీద నిరంతర నిఘా అవసరం. ప్రభుత్వాలు ఆ విధంగా నిఘా పెట్టకపోతే పావన నవజీవన బృందావన నిర్మాతలని మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్నట్టు, మరి ఈ విద్యార్థులను కానీ యువకులతోనే ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రపంచమంతా కోడై కూస్తున్న నేపథ్యంలో మరి యువతంతా మత్తు మరిగి ఈ మత్తులో చిత్తవుతుంటే మరి వారి ప్రపంచ భవిష్యత్తునే ఉరిదీసిన వాళ్ళం అవుతాం. ఇందుకు పాలకులు, అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరూ బాధ్యత వహించాల్సింది. రెడ్డి గారు, ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే డ్రగ్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా కూడా మనం విక్టిమ్స్గానే చూస్తున్నాము. దాన్ని సేవించే క్రమంలో వాళ్ళని నేరస్తులుగా మనం పరిగణించకపోవడం కూడా ఒక రకమైన కారణం అన్నది కూడా ఒకటి చూస్తుంది. ఎందుకంటే పెడ్లర్లు అనే పదాన్ని దాన్ని సపరేట్ చేసిన తర్వాత వాళ్ళని మాత్రమే నేరస్తులుగా చూస్తూ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళని ఇంకా మనము అంటే ఆ నేరంలో భాగస్వాములుగా మనం భావించకపోవడం అన్నది కూడా ఏమైనా సమస్యగా చూడాలంటారా? లేదు, కానే కాదు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఏ విక్టిమ్. ఎందుకంటే మనం ఇన్వెస్టిగేషన్ ఛానల్స్లో అతి ముఖ్యంగా చూడాల్సింది ఏమిటంటే, మీరు ఇప్పుడు గంజాయి మేబీ వాడుకలోకి వచ్చే గంజాయి మేబీ ఒక 30% కంటే ఎక్కువ లేదు. మిగతాదంతా వేరే డ్రగ్స్ ఉన్నాయి, చాలా డ్రగ్స్ ఉన్నాయి. నేను 99లో 200 కోట్ల డ్రగ్ ఇక్కడ తయారు చేస్తుంటే దావూద్ ఇబ్రహీం అనుచరుడిని నేను అరెస్ట్ చేశాను. అది మన హైదరాబాద్ మహాపట్టణంలో చాలా మందులు తయారీ చేస్తున్నారు. దాని ముసుగులో చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి ఫ్యాక్టరీలు తయారై ఎందుకంటే ఒక 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో 25,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేసుకొని దొరికితే అదే సందర్భంలో నెక్స్ట్ డే హైదరాబాద్ లో ఎక్స్పోర్ట్ చేస్తూ దొరికింది. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకటి మన బాధ్యతలను మరచినప్పుడు డెఫినెట్ గా డ్రగ్ విచ్చలవిడిగా పోతోంది. మనం ఇంతకుముందు ఉడతా పంజాబ్, మీరు చెప్పినట్టు ఉడతా పంజాబ్ సినిమాలో ఎంతవరకే చూపించారో దానికి 10 times ఎక్కువగా డ్రగ్స్ సేవన పంజాబ్ లో జరిగింది. అదే విధంగా ఉడతా తెలంగాణలో, ఉడతా ఆంధ్రప్రదేశ్ అవుతూ ఉంది ఇప్పుడు. ఒకటి పండించే వాళ్ళని కట్టడి చేయాలి అంటే ట్రాన్స్పోర్టర్ని, మీడియేటర్ని కట్ చేయాలి. ఈ అన్నిటికంటే ముందు సేవించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు ఏం చేయగలరు చెప్తారు. దానికి కారణం ఇప్పుడు నేను తాగను మందు, ఇప్పుడు అందరూ మందు అంటే ఈ నార్కోటిక్ డ్రగ్ సేవన చెయ్యము అంటే తెచ్చినోడు ఏం చేస్తాడు? పారేసుకోవాలా, అగ్గి పెట్టుకోవాలా, మూత పెట్టుకోవాలా, అంతే కదా. అది జరగాలి అంటే ప్రజల్లో అవగాహన కల్పించాలా. ఆ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఆ బాధ్యత నుంచి దూరం అయిపోయింది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు, సందీప్ శాండిల్ అని నేను కూడా వారు కలిసి పనిచేశాం.
ఓల్డ్ సిటీలో, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన్ని పెట్టినారు కదా, అట్లే పెట్టండి. ఒక 5-6 కనీసం ఒక 5 సంవత్సరాల కాలం ఒక మంచి ఆఫీసర్ని పెట్టి, ముఖ్యంగా ఆఫీసర్ని పెడితే సరిపోదు, వాళ్ళకి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్ గురించి, ఎందుకంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్ లో తర్ఫీదు ఇవ్వండి, అదేవిధంగా కిట్స్ ఇవ్వండి. ఇప్పుడు గంజాయి ఒంటి పోస్తేనే తెలుసుకునేటువంటి కిట్స్ ఉన్నాయి మన దగ్గర. బ్లడ్ శాంపుల్ తీసుకోగానే ఇమీడియట్ గా తెలిసిపోయి కిట్స్, అవి కిట్స్ సప్లై చేయండి. అదే విధంగా వాళ్ళకి ఇప్పుడు మీరు మామూలుగా బ్రాందీ షాప్ పోయి క్వార్టర్ బ్రాందీ అన్న అంటే ఇచ్చేస్తాడు. లేదు, షాప్ మూసిన తర్వాత పక్క సందులో వాడు చెప్తాడు దానికి 25 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ ఇస్తే చేస్తారని. కానీ మీకు ఓపియమో చెరసో లేకపోతే ఇంకొకటో మ్యాండ్రాక్సో మెథడాక్సినో ఇవన్నీ కావాలంటే మామూలుగా పోయి అన్న చిదంబరం అన్న నాకు అంటే ఎవడో నీకు చెప్పింది నేను నమ్ముతానని వాడు కొట్టేదానికి వస్తాడు, తన్నేదానికి వస్తాడు. వాని దగ్గరికి 100 సార్లు తిరిగి 10 సార్లు వానికి డబ్బులు ఇచ్చి, అంటే డబ్బులు ఇవ్వాలంటే 10,000 20,000తో కాదు, కనీసం 1,00,000 రూపాయలైనా ఎవరైతే ఉన్నారో మనకు ఇన్ఫార్మెంట్ గా ఉన్నారో వాళ్ళని అక్కడికి 10 సార్లు పంపించి, వాడు పోలీసు వాడై ఉండకూడదు, అది ఏమి మెయింటైన్ చేసి ఆ విధంగా వాడిని మిడిల్ మ్యాన్ ఎవరైతే పెడలర్ ఉన్నాడో వాడిని పట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ కిందికి రాకూడదు. ఎవరైతే వాడు ఎవరైతే సప్లైర్ ఉన్నాడో వాని దగ్గరికి వెళ్ళాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాని తర్వాత మ్యానుఫ్యాక్చరర్ పోవాలి. ఇప్పుడు గంజాయి ఎవరు సప్లైర్, మిడిల్ మ్యాన్ పట్టుకుంటావు, సప్లైర్ ఎవరు, అక్కడి నుంచి గోడౌన్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత ఎవరు సాగు చేస్తున్నారు, ఆ విధంగా మొదటికి వెళితే మీరు కొంతవరకు స్టాప్ చేయగలుగుతారు. అతి ముఖ్యంగా ఆఫీసర్స్ పెట్టినా సరే ఎవరైనా పెద్ద తరకాయలు దాంట్లో పట్టుబడ్డాయనో లేకపోతే అలాంటి పేర్లు వచ్చినాయనో కానీ కొద్దిగా మళ్ళీ అది పక్కదారి పడుతుంది కదా. ముఖ్యంగా పాలిటీషియన్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కానీ దీంట్లో ఉన్నారంటే కఠిన శిక్ష తీసుకొని వాడు ఎవడన్నా కానీ అది జరగాలి. అతి ముఖ్యంగా మా పార్టీ వాళ్ళే లేవా ఏదో చూసి చూడనట్టు పోని చెప్పడం తప్పు. ఆ విధంగా చేయకూడదు, ఇంటర్ఫీరెన్సే ఉండకూడదు. అదొకటి. ఇంకో విషయం ఏమిటంటే ఈ డ్రగ్స్ పట్టుబడిపోయిన వాళ్ళలో ఒక స్పెషల్ కోర్టు పెట్టాయా, నేను ఈ రోజు ఎఫ్ఐఆర్ కడితే 6 ఏళ్లకో 7 ఏళ్లకో మీరు దాన్ని ఛార్జ్ షీట్ వేస్తే దాని శాంటిటీ ఏముంటుంది? ఒక 30 days 90 days ఛార్జ్ షీట్ అయ్యింది, వాళ్ళకి జైలు శిక్ష రావాలా. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రోజు అనినిత్యం మీరు పెట్టారు. ఈ విధంగా పెట్టండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు ఎయిడ్స్ మీద అవగాహన ఎట్లా పెంచినారు? 2వ స్టేట్ గా ఉండేది 46వ స్థానానికి పోయింది కదా. ఎందుకు పోయింది? ప్రజల్లో అవగాహన కల్పించారు, అమ్మో ఎయిడ్సా అని. పులిరాజాకి ఎయిడ్స్ వస్తున్నా. అదే విధంగా డ్రగ్స్ తీసుకుంటే ఏమైతుందో ప్రభుత్వాలు, అయ్యా మీరు బర్త్డేలకి దానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారే, దీని గురించి ఫ్లెక్సీలు పెట్టండి. మీరు బర్త్డే జరుపుకుంటూ డ్రగ్స్ ఎందుకు ప్రభుత్వాలు చేయవు? ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయాలి. అదే విధంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంథన్ చేయండి. అదే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి, ఇప్పుడు మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు పవర్ ఉంది, లోకల్ పోలీస్ కి పవర్ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి పవర్ ఉంది, ఎన్ఐఏకి పవర్ ఉంది, కస్టమ్స్ వాళ్ళకి పవర్ ఉంది, ఇంకా వీటన్నిటికి పవర్ ఉంది. కానీ దర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఇంకోటి ఎన్సీబీ వాళ్ళు ఏం చూస్తారు? పెద్ద పెద్ద చేపలను చూస్తారు. కస్టమ్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్లలో పోర్ట్లలో అంతవరకే చూస్తారు. ఇంకోటి ఏమిటంటే చాలా సందర్భం, నేను ఒకసారి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పుడు కస్టమ్స్ వాళ్ళని అడిగినాను, ఏం సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరే రైడ్ చేస్తారంటే, భలేవాడు లేరేటనా, మీరు ఇంత క్రితం 2 సార్లు ఫలానా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, లీక్ అయిపోయింది, వాడు హ్యాపీగా బయటికి వెళ్ళిపోయినాడు. అందువల్ల పైకి వెళ్ళిపోతా ఉంది. అందువల్ల దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్. లోకల్ పోలీసులు సంఖ్య తక్కువ ఉంది, వాళ్ళు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. ఎవరికి ప్రియారిటీ అనేది మారిపోతుంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ అదే కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి సారాయణ గురించే. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒకసారి బిహేవియర్ సంబంధించి, ఎందుకంటే కుటుంబ సభ్యులు గమనించే వాటిలో ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి అనే దాంట్లో ఫస్ట్ బిహేవియర్లోనే తేడాలు వస్తాయి అన్నది ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, డబ్బు అవసరం అన్నది అనూహ్యంగా పెరిగింది, లేదా ఆ డబ్బులు కోసం వీళ్ళు ఏదైనా వేరే స్టెప్స్ తీసుకుంటున్నారు అంటే అవన్నీ గమనించేసి మా పిల్లలు ఏమైనా
ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్నారా లేకపోతే అలాంటి ప్రయత్నంలో ఉన్నారా అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి సూచన అయితే చేశారు. ఎవరైతే మీరు మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావాలని వస్తున్నారు బాగానే ఉంది, దాంతోపాటు మీరు ఆ డ్రగ్స్కి సంబంధించిన ఒక ఏదో ఒక యాక్టివిటీ కూడా చేయండి వాటిని నివారించడానికో లేకపోతే వాటి మీద అవగాహన కల్పించడానికో అని చెప్పి ఒక సూచన అయితే చేస్తే దాన్ని మరి సినిమా వాళ్ళు ఎంత మాత్రము దాన్ని పట్టించుకుంటారో తర్వాత ఆలోచిద్దాం. బట్ పేరెంట్స్కి అయితే ఈ బాధ్యత చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రజల్లోకో లేకపోతే పేరెంట్స్కి ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ప్రపంచ జనాభాలో ఒక అంచనా ప్రకారం 8% పైగా ఈ మాదక ద్రవ్యాల ప్రియులు, ఈ మాదక ద్రవ్యాల మీద మోజు ఉందనేది మనకి ఇప్పుడు ఇటీవల అనేక అంచనాలు వెల్లడించాయి. 8% పీపుల్ అంటే ప్రపంచ జనాభా 600 కోట్లకు పైగా ఉంది, అందులో పురుషులు 300 కోట్ల పైన ఉన్నారు, అందులో 8% పైగా ఉంది. ఇటీవల గణాంకాలు లేటెస్ట్గా తీసుకుంటే అది 10% దాటినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ మోజుని ఈ బానిసత్వాన్ని నివారించకపోతే, పైగా అసలు మెయిన్ ఏంటంటే అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో 26 రాష్ట్రాల్లో గంజాయి సాగుకు అనుమతి ఇవ్వడం ప్రధాన కారణం. చాలా దేశాలు ఫాలో కావడానికి దీన్ని చట్టరూపంలో చేయకపోయినా ఉదాసీన వైఖరితో నిర్లక్ష్య వైఖరితో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, అంత పెద్ద అగ్రరాజ్యం 50 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలకి ఈ గంజాయి సాగుకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం చూసి చూడనట్టు పోతుందిలే అనే ఒక ఉదాసీన వైఖరి కూడా ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు. ఓకే, అంటే ప్రపంచానికి అమెరికా ఒక స్ఫూర్తి కదా. ఆ చెడు స్ఫూర్తిని తీసుకొని మిగతా వాళ్ళు చట్టంగా చేయకపోయినా ఆయా దేశాల్లో నైతిక విలువల్ని వాటిని దృష్టిలో పెట్టుకొని, ఆయా దేశాల స్థానిక పరిస్థితుల్ని వీటిని దృష్టిలో పెట్టుకొని వీటికి చట్టరూపం ఇవ్వకపోయినా చూసి చూడనట్టుగా పోవడం, నిర్లక్ష్య వైఖరి వీటన్నిటికీ ప్రధాన కారణం. పైగా పోర్చుగల్ కూడా విచ్చలవిడిగా ప్రోత్సహించింది. అదేవిధంగా అనేక దేశాలు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, మన చుట్టుపక్కల దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి ఆ స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళకి అదొక ఆదాయ వనరుగా అయిపోయింది. అంతేకాకుండా మన రాష్ట్రం మీద దాడి చేయాలి అంటే వాళ్ళు ఆ బయోవార్ లాంటిది ఇది. అవును. ఈ నేపథ్యంలో ఈ బానిసత్వానికి అలవాటు పడినటువంటి ఈ యువత, ఈ విద్యార్థులు వీళ్ళందరూ అవి లభించినప్పుడు, వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈ ఘోరాలు నేరాలు చేయడానికి, అకృత్యాలకు పాల్పడడానికి అవకాశం ఉంది. అందువల్లే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ పెరగడానికి అదొక ప్రధాన కారణం. అదేవిధంగా యాక్సిడెంట్లు జరగడానికి, వెహికల్ యాక్సిడెంట్లు జరగడానికి అదొక కారణం. అదేవిధంగా అనారోగ్యం పాలై చనిపోవడం, అంటే అర్లీ డెత్, అల్పాయుష్కులు కావడం అదొక కారణం. అదేవిధంగా వీళ్ళ భవిష్యత్తును గురించి కలలుగన్న తల్లిదండ్రులకి జీవితాంతం మనోవేదన కల్పించడం ఇంకో కారణం. అదేవిధంగా ఆ యువత ఆయా దేశాలకి లేకపోతే ప్రపంచానికి విలువైనటువంటి ఒక విజ్ఞానాన్ని ఒక సంపదగా, విజ్ఞాన సృష్టిలుగా ఒక సంపదగా భావించే ఈ సమాజానికి పెద్ద తీరని నష్టంగా భావించే పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టాలంటే మరి ముఖ్యంగా ఇంట్లో నిఘాతో పాటు ప్రభుత్వాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఇందాక మన రెడ్డన్న గారు చెప్పినట్లుగా ఇప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. అవేర్నెస్ క్యాంప్స్ బాగా పెట్టాలి, ఉధృతం చేయాలి అవేర్నెస్ క్యాంప్స్ని. అంటే ప్రాథమిక పాఠశాల నుంచి అది ఒక పాఠ్యాంశంగా చేర్చాలా. ఈ మాదక ద్రవ్యాలు అనేది ఒక పెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి వలన సమాజానికి ఏర్పడేటటువంటి దుస్థితిని, పోతే తల్లిదండ్రులకు కలిగే వేదనని, దేశాలకి వచ్చే నష్టాన్ని వివరిస్తూ ఒక పాఠ్యాంశం ఉండాలి. అదొకటి. రెండోది, ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా, స్కూళ్ళు, కాలేజీలు ద్వారా, అదేవిధంగా ప్రభుత్వాలు దీనికి వారోత్సవాలని లేకపోతే ఏదో పక్షానికో మంత్లీయో ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే కొంత నియంత్రించవచ్చు. వీటన్నిటికంటే ఆ వస్తువుని, ఏ మాదక ద్రవ్యం ఉందో ఆ వస్తువుని అందుబాటులో రాకుండా, ఇప్పుడు మద్యపాన నిషేధం ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశాడు. 100కి 95 నుంచి 96% కంట్రోల్ చేయగలిగాడు. అంటే పక్క రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం లేదు కాబట్టి ఆ 4-3% అయినా కొంచెం దొంగతనంగా అనేది అది మామూలు. దానివల్ల ఉధృతి తగ్గింది కదా, చాలా వరకు 95% తగ్గింది కదా. మరి అదేవిధంగా ఆయన మనసుంటే మార్గం ఉంటుంది, ఎందుకు కంట్రోల్ చేయలేమన్నాడు.
ఆయన ఉన్న స్వల్పకాలం మద్యపాన నిషేధం ఇచ్చిన 5-6 మాసాల్లో ఆయన తర్వాత ఆయన మాజీ అయిపోయాడు కాబట్టి ఆ తర్వాత ఇంకా ఆ మద్యపాన అయిపోయింది. Yes. అదే Yes. పోతే అప్పుడు అలాగే పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, అదేవిధంగా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, అదేవిధంగా కుటుంబ సభ్యులు నిరంతరం బిడ్డ మీద మరి ప్రేమ ఉంటే రేపు వాడు చెడిపోయినప్పుడు మీరు నేర్పిన విద్యలే నేరరాజ అన్నట్టు ఇప్పుడు మీరు చిన్నప్పుడే మమ్మల్ని కంట్రోల్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వాళ్ళు అనే అవకాశం కూడా ఉంది పిల్లలు. ఎస్ రెడ్డన్న గారు, ఇక్కడ అంటే మనం నేరాలు వీటి అదుపు చేసే క్రమంలో ఇప్పుడు ఈ మత్తు పదార్థాల కోసం నేరాలు జరుగుతున్నాయి, మత్తు పదార్థాలతో నేరాలు జరుగుతున్నాయి, మత్తు పదార్థాల ఇన్ఫ్లుయెన్స్లో కూడా కొన్ని నేరాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఏంటంటే డిఫరెంట్గా చూడడము, లేకపోతే ఈ మత్తు పదార్థాల ఇన్ఫ్లుయెన్స్లో జరిగిన నేరాలకు సంబంధించి చూసినప్పుడు కూడా స్పెషల్ సెక్షన్ లేకపోవడం. కట్ అయింది. ఎస్ ఇప్పుడు క్లారిటీ ఉందా రెడ్డన్న గారు? అయితే ఇప్పుడు ఈ మత్తు పదార్థాల కోసం జరిగే నేరాలు కానివ్వండి, మత్తు పదార్థాల ఇన్ఫ్లుయెన్స్లో జరిగే నేరాలు, మత్తు పదార్థాలతో జరిగే నేరాలు, ఈ 3 రకాల నేరాలని సపరేట్గా చూడడం వల్ల, మత్తు పదార్థాలని దాన్ని సపరేట్ చేసేసి చూడడం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి అనేది ఒకటి. తర్వాత శిక్షలు పడే క్రమంలో కూడా మీరు చెప్పినట్టు ఇంతకుముందు అది సంవత్సరాల తర్వాత శిక్షలు పడడము, లేకపోతే చాలామందికి శిక్షలు పడకపోవడము, వాటి నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉండడం కూడా దీన్ని ప్రోత్సహించేలాగా అనిపిస్తుంది. మీరేమంటారు? దీనికి అరికట్టాలంటే చట్టాలు ఎలాంటి మార్పులు రావాలి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2001లో నేను ఎఫ్ఐఆర్ కడితే అసిస్టెంట్ కమిషనర్ వేగం పెట్టుకుంటే నిన్న పిలిచినారు నాకు సమన్స్ ఇచ్చి ఎవిడెన్స్ కి. 24-23 ఏళ్ల తర్వాత నాకేం గుర్తుంటుంది, నేనేం చెప్పగలుగుతాను, అదే విధంగా నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే విధంగా ఒక నార్కోటిక్ కేసులో ఇవాళ పట్టుకుంటే ఒక 6 నెలలకో 3 నెలలకో దానికి ఛార్జ్షీట్ వేసి 1 year లోపల వారికి శిక్ష పడితే ప్రజలు గమనిస్తారు, ఆ చేసేవాడికి భయం ఉంటుంది. అదే విధంగా ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళు కూడా బ్రీఫ్ చేయడానికి బాగుంటుంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా సపోజ్ ఏదో ఒక పార్టీ ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ నార్కోటిక్ డ్రగ్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అండగానో లేకపోతే అండర్ గ్రౌండ్ గానో ఉంటారు. వీడెవడన్నా దాంట్లోకి ఇంటర్ఫీర్ అయిపోతేనే మావాడేనా మన పార్టీ కూడా ఏదో చూసి చూడనట్టు కేసులు పెట్టద్దు అనేటువంటి భావన చాలా మందిలో కలుగుతుంది. అది కాకపోతే డబ్బులు ఇస్తారు విట్నెస్ కి, అది కాకపోతే భయపడతారు. చాలా సందర్భాల్లో మీరు నార్కోటిక్ కేసెస్ పరిశీలన తీసుకుంటే విట్నెస్లను చంపిన రోజులు కూడా ఉన్నాయి. బిఎస్ఎఫ్ జవాన్లను కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. సో దానివల్ల ఏమైపోతానంటే లేటు వల్ల కేసులు వీగిపోతున్నాయి, డబ్బులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డబ్బు అయిపోతున్నాయి. కాకుండా వేరే విధంగా మీరు అమ్మకాల్లో కానీ కొనుగోలులో కానీ డబ్బులు బాగా సంపాదిస్తారు. డబ్బులు ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళు బాగా డబ్బులు సంపాదించడం వల్ల ఈ మనీ ఇన్ఫ్లుయెన్స్. మీకు చెప్తా దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మ్యాండ్రాక్స్ తయారు చేయడానికి ₹4 ఖర్చు అవుతుంది ఒక టాబ్లెట్ తయారు చేయడానికి. అది $5 అమ్ముతాడు. $5 కి ₹4 ఎంత డిఫరెన్స్? 100 రెట్లు. ఎక్కడైనా ఏ వ్యాపారం అయినా చేస్తే దొరుకుతుందా? నేను ఇంకో మాట చెప్తా. రైతులు పండిస్తున్నారు, కారణం ఏమిటి? గిట్టుబాటు ధర లేదు. పత్తిలో ఇంకోటో వేస్తే అది సరిగా అని డూప్లికేట్ మొక్కలు వచ్చి మొక్కలు రావడంలా, కల్తీ విత్తనాలు రైతు బాగా పండించినాడు, మిడిల్ మ్యాన్ తినేస్తున్నాడు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, చివరికి ఏమో అప్పుల పాలవుతున్నాడు. దానికి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేసి పిల్లల్ని చదివించుకోవాలా, పోషించుకోవాలా, తను కాపాడుకోవాలంటే ఏం చేస్తాడు? అంతర పంటగా ఇది చేస్తున్నాడు. మిడిల్ వాడు అమ్మేదంతా చూడు. మీరు చెప్తాను ఎందుకు ఈ గాంజా ఇంత ఇదిగా. వాడు ₹10,000 మీకు విశాఖపట్నం రూరల్ ఏరియాలో పోతే ₹10,000 కిలో అమ్ముతారు. ఇక్కడ హైదరాబాద్ లో ₹1,00,000 కిలో. ఏమి లేదు. మీరు అదే కాకుండా మీరు ఇది కాకుండా బాంబేకి తీసుకోండి, 1 కిలో వచ్చి ₹1,50,000. ₹10,000 పెట్టుబడి పెడితే వాడు ఇంత లాభసాటి వ్యాపారం ఏముంది? దానివల్ల వాళ్ళు చేస్తానే ఉంటారు. జైలుకి పోతే పోనండి. ఒక విషయం తెలిసిన, జైలుకి పోతే
అక్కడ 10 మందిని గూడు కట్టుకొని అరే చిన్న పాకెట్ దొంగతనాలు ఏం చేస్తావురా, ఇది చూడు నా ఎంటరా, ఈ విధంగా అవుతా ఉంది. అదే మీరు చూడండి, ఈ చైన్ నేను పనిచేసే రోజుల నుంచి ఇక్కడ గమనిస్తున్నా, ఎవరైతే పట్టుబడి జైలు శిక్ష పోయినాడో వాడు 10 మందిని కూడగట్టుకొని ఇదే బిజినెస్ చేస్తున్నాడు. జైల్లోనో బయటనో కొత్త ట్రిక్స్, కొత్త టిప్స్ దొరుకుతున్నాయి వాళ్ళకి. అదే కాకుండా ఎక్స్పాన్షన్ అవుతుంది బిజినెస్. కన్క్లూజన్ నిజంగానే వీటిని అంటే నివారించడానికి జరిగే ప్రయత్నాలు లేకపోతే శిక్షలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే, మనము కనీసం అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఆలోచిస్తే ఏంటంటే ఇది ఇలానే కొనసాగితే ఒక జనరేషన్నే మనం లాస్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కన్క్లూజన్ క్లుప్తంగా ఇవ్వండి ప్లీజ్. ఒకటి, ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండి తీరాలి. అది మా పిల్లోడు నువ్వు పెద్ద కాలేజా చిన్న కాలేజా ఏం లేదు, పర్యవేక్షణ ఉండి తీరాలి. ఒకటి, వాళ్ళ స్నేహితుల్ని ఫ్రెండ్స్ని ఎవరితో తిరుగుతున్నారో గమనించి తీరాలి. 3, కాలేజీల్లో స్కూల్లో ఒక పాఠ్యాంశంగా పెట్టండి. దాంతో పాటు కూడా మారల్స్ ఎథిక్స్ గురించి చెప్పండి. ప్రభుత్వాలు దీని గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయించండి. ఇవి కాకుండా పీరియాడికల్ గా మంచి నాటకాలు మీరు ఏదో చేస్తారు కదా టీవీలలో, ఒక షార్ట్ ఫిల్మ్స్ ఆక్షేపించండి. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కదా నాయన, నీకు ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, మీరు ఒక సినిమా 10 సినిమాలు చిన్న పెద్ద ఎవరెవరు ఉన్నారు, పెద్ద యాక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో సేవిస్తే ఏమి జరుగుతుంది, ఏ ప్రమాదాలు జరుగుతాయి, జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది, ఆ విధంగా చేయించగలిగితే కొంతవరకు అరికట్టగలుగుతాం. ఎస్ విజయభాస్కర్ గారు, ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ కొద్దిమంది ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు, వాళ్ళని మనము డీఎడిక్షన్ సెంటర్లో పంపిస్తున్నాం. కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే, అంటే కుటుంబంలో అంటే వాళ్ళు సభ్యులు కాబట్టి వాళ్ళని ఎలా ట్రీట్ చేసి ఇలాంటి దాంట్లో నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? ఎట్లా చూసుకుంటే బాగుంటుంది? దీంతో కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు ముద్దు మురిపాలు పక్కన పెట్టేసి కఠినంగా వ్యవహరించాలి. ముందు చిన్నప్పుడు తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తేనే బిడ్డ చాలా ఊహించిన అంత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందనేది మనకి మామూలుగా నానుడి. మరి ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది లేతగా ఉన్నప్పుడే, పిల్లలు లేతగా ఉన్నప్పుడే సరిదిద్దాలి. తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్సు, డీ అడిక్షన్ సెంటర్సు, పోతే సైక్రియాటిక్ డాక్టర్సు, వీళ్ళందరిది ఇప్పుడు ఆల్రెడీ బానిసలు అయిపోయి ఉంటే తల్లిదండ్రులు నచ్చచెప్పి డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం, పోతే వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించడం, సైక్రియాటిక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం, పోతే నిరంతర పర్యవేక్షణ చేసి వాళ్ళు సెంటిమెంటల్గా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అన్నీ చెప్పి కుటుంబ భవిష్యత్తు, పోతే వాళ్ళ వంశానికి సంబంధించిన గౌరవ మర్యాదలు, మరి ఆ వంశంలో ఎవరు లేదు ఇట్లా బానిసలైన వాళ్ళు, మరి నువ్వు ఒక్కడివేరా నాయన, నువ్వు ఈ విధంగా చేస్తే ఎట్లా పరువు పోతుంది, అందరూ అడుగుతున్నారని కళ్ళనీళ్ళు పెట్టి బిడ్డను బాగు చేసుకోవడం. చిన్న మాట ఏమంటే, నా దగ్గర ఒక అబ్బాయిని తీసుకొస్తే వానికి వాళ్ళ ఫాదర్కి చెప్పాను, వీటితో పాటు ఎంతమంది తీసుకుంటున్నారంటే వాడు అబ్బాయి అని వాళ్ళ ఆయన వైపు చూస్తే వాళ్ళ ఆయన బయట పెట్టి వీనికి మాట్లాడా. ఏమంటే వాడు 20 మంది లిస్ట్ ఇచ్చినాడు. ఆయన పెద్ద ఆయన పిలిచి చెప్పిన, అయ్యా వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అంటే, అయ్యో ఎవరికి తెలిస్తే నా పరువు పోతుంది సార్, మర్యాద పోతుంది. అదే కాకుండా ఆశా హాస్పిటల్లో భరత్ ఉన్నాడు, డాక్టర్కి నేను మాట్లాడతాను పంపించాడు, అయ్యో బయటికి తెలిస్తే నాకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది ఇంట్లో, పరువు మర్యాద ఏముంది సార్, మళ్ళీ విషయం తాగాల్సిందే, నేను ఎవరికి చెప్పను, ఇక్కడే ఏదన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి అంటారు. తల్లిదండ్రులు అతి ముఖ్యంగా, అయ్యా నా పిల్లోడు చెడిపోయినాడు, వాంతో పాటు 20 మంది 30 మంది చెడిపోతున్నారు, కాబట్టి తప్పు కాదనే విధంగా కూడా మాట్లాడతారు. ఎస్, ఏ గూటి పక్షులు ఆ గూటి చేరుతాయి అన్నట్టు ఈ వ్యసన పొరులంతా ఒక చోట చేరుతుంటారు, మార్గాలు అన్వేషిస్తుంటారు, వస్తువు ఎక్కడ లభ్యం అవుతుందో చూస్తుంటారు. అందుకు సంబంధించిన ద్రవ్యం, అందుకు సంబంధించిన కరెన్సీ సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఆ కరెన్సీ అందుబాటులో లేనప్పుడు అకృత్యాలకు పాల్పడతారు, అఘాయిత్యాలకు పాల్పడతారు, నేరాలకు పాల్పడతారు, క్రైమ్ రేట్ పెంచేస్తారు. పోతే ఆ విధంగా చేయరాని పనులన్నీ చేస్తారు. రేపులు జరగడానికి కారణం వాళ్ళే, లేకపోతే కుటుంబ కలహాలకి విడాకులు, వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఉంటే విడాకులు ఎందుకు వస్తున్నాయి, కుటుంబ కలహాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. మొత్తానికి చూస్తే మాత్రం ఒక పిల్లాడిని ఇంట్లో ఉంటే ఫస్ట్ కుటుంబంలో దాన్ని కట్టడి చేయాలి, వాళ్ళను ఖచ్చితంగా రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ బిహేవియర్లో ఏ చిన్న మార్పు వచ్చినా సరే దాన్ని వెంటనే ఇవాల్యుయేట్ చేసి నిజంగా నా ఇన్ఫ్లుయెన్స్లోకి ఏమైనా వెళ్తున్నారన్నది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదే సందర్భంలో
కుటుంబంతో పాటు నెక్స్ట్ వచ్చేది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇది ముందని చెప్పినట్టుగా కుటుంబంలో జరిగే కష్ట నష్టాలు, ఆ తర్వాత సమాజం మీద వచ్చే రిఫ్లెక్షన్స్ మీద మాట్లాడాలి. వాళ్ళు పర్సనల్గా ఏం లాస్ అవుతారన్న విషయం పైన కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇవన్నీ మించిన తర్వాత నేరాలు లేకపోతే ఇలాంటి వాటికి అయినప్పుడు ఆ పడే శిక్షల మీద కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందంటే ఎంతో కొంత మారే అవకాశం ఉంది. అంతేకాకుండా నిజంగానే మీకు తెలుసో తెలియకో దాని ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళారు, లేకపోతే దాన్ని మీరు ఒక హాబీగా మార్చుకున్నారు, హ్యాబిట్గా మారింది అన్నప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మీ కుటుంబానికి చెప్పండి, దానికి అవసరమైన రీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకొని బయటపడితే ఈ జనరేషన్ అన్నది మనం మరొకసారి వాటిని మనం రక్షించుకునే అవకాశం ఉంది. మొత్తానికి అందరి పిల్లలకు కానివ్వండి, ఎవరైతే వీళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే డ్రగ్స్ని అవాయిడ్ చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది వాళ్ళ షో. మండే షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.